హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్ గురించి. సో ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్ అనేది ఒక్క వీడియోతో అయితే స్టాప్ కావండి. నేను ఈరోజు ఈ సిరీస్ ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ గురించి సిరీస్ స్టార్ట్ చేద్దామని ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో మన సిరీస్ అనేది ఈ వీడియోతోనే స్టార్ట్ అవబోతుంది. సో ఈ ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్లో స్కిన్ కేర్ అనే కాదండి, ప్రతిదీ కేర్ ఎలా తీసుకోవచ్చు, మనం ఒక 2 months మ్యారేజ్ ఉందనగా ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, మనం స్కిన్ని ఎలా గ్లోగా మార్చుకోవాలి, అండ్ మనం హెల్తీగా ఎలా ఉండాలి, అండ్ మనం ఫొటోస్లో ఎలా కనపడితే బాగా అనిపిస్తాము, ఎలాంటి మేకప్ చేసుకోవాలి, అలా స్టార్ట్ చేస్తే బిగినర్స్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ డిఐవైస్ రూపంలో చెప్తాను అనుకోండి, నార్మల్గా చెప్తాను. సో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఓన్లీ డిఐవైస్ అని మాత్రం నేను చెప్పను, బట్ డిఐవైస్ కూడా ఎక్కువ ఉండేలాగా నేను చూసుకుంటాను. అండ్ మేకప్ కూడా నేను సింపుల్ మేకప్స్తో స్టార్ట్ చేసి మొత్తం అంతా అంటే చాలా మామూలుగా కూడా చేసుకునేలాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అసలు మేకప్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా ఈ మేకప్ని చేసుకునేలాగా సింపుల్గా స్టెప్ వైజ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ బ్రైడల్ సిరీస్లో. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేదా అనేది నాకు తెలియదు, కానీ నాకు చాలామంది అడిగారండి ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్ని చెప్పమని. అక్క నా పెళ్ళి ఇంకా 1 month ఉంది, నేను ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో నాకు తెలియదు, అసలు వాటి గురించి నాకు అస్సలు ఐడియా లేదు, అండ్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అని చాలామంది ఇప్పటివరకు మెసేజ్ రూపంలో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ చాలామంది అడిగారు. నేను దాని ద్వారా చూసి ఇది సిరీస్ని స్టార్ట్ చేశాను. సో హోప్ ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది బ్రైడ్ కనే కాదండి, అందరికీ యూజ్ అవుతుంది, బట్ ఇది 2 months కంటిన్యూస్గా మీరు చేయాల్సి ఉంటుంది నేను ఏమైతే చెప్తానో అన్నీ కూడా. సో ఈ సిరీస్లో నేను ప్రతిదీ చేసి చూపిస్తాను. అంటే నేను ఒకవేళ జ్యూస్ తాగండి అని చెప్పానంటే ఆ జ్యూస్ని నేను మీకు కంప్లీట్గా ఒక వీడియోలో చేసి చూపిస్తాను. అలానే ఈ స్కిన్ కేర్ టిప్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నప్పుడు అది డిఐవై అయినా లేకపోతే ఇంకోటైనా కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ నేను డిఐవై కాకుండా నార్మల్ స్కిన్ కేర్ చెప్తున్నప్పుడు నేను మీకు బడ్జెట్లో కూడా చెప్తాను, అండ్ కొంచెం హై బడ్జెట్లో కూడా చెప్తాను. సో మీ బడ్జెట్ పెట్టగలనుకుంటే హై బడ్జెట్లోకి వెళ్ళండి, లేదు అంటే నార్మల్ బడ్జెట్లో మీరు తీసుకొని ట్రై చేయొచ్చు. సో అందరికీ యూజ్ అయ్యేలాగా అందరూ పర్చేస్ చేసుకునేలాగా బడ్జెట్లోను, అలానే అందరూ ఇంట్లోనే చేసుకునేలాగా డిఐవైస్లోను, అసలు మేకప్ ఐడియా లేని వాళ్ళకు కూడా చిన్నగా సింపుల్గా స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టెప్ వైజ్ని నేను ఇంక్లూడ్ చేసుకుంటూ మేకప్ని కూడా నేను నాకు తెలిసినంత నేర్పించాలనుకుంటున్నాను. సో నేనైతే మేకప్ సూపర్, నాకైతే ఏమి రాదు, నేనేమి ఆర్టిస్ట్ని కాదు, బట్ మనకి మ్యాక్సిమం ఇండియన్స్ ఏంటి అంటే సింపుల్గా వేసుకోవడానికి ఇష్టపడతారు. నేనైతే అలాగే ఇష్టపడతాను, అని చాలామంది నేను చూశాను. హెవీగా మేకప్ ఇష్టపడరు చాలామంది, కాబట్టి నాకు ఎంతవరకు వచ్చో అది స్టెప్ వైజ్ నేను మీకు ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను. అలా ప్రతిదీ బ్రైడల్ సిరీస్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో మీరు బ్రైడ్ అయితేనే ఈ వీడియోస్ చూడాలి, బ్రైడ్ అయితేనే ఇది ఫాలో అవ్వాలని అయితే అస్సలు లేదు. సో మీరు ఒక 2 months కంప్లీట్గా కన్ఫర్మ్గా చేస్తూ ఉండాలన్నమాట. సో ఒక్కరోజు కూడా మీరు దీన్ని మిస్ చేయకూడదు, మిస్ చేయకపోతేనే మీ స్కిన్ అనేది నేను చెప్పిన విధంగా వస్తుంది అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను ఈ వీడియోలో అయితే కొన్ని టిప్స్ని స్టార్ట్ చేస్తున్నాను, అంటే మినిమం టిప్స్, అంటే అస్సలు తెలియని వాళ్ళ కోసం బేసిక్ టిప్స్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అది చెప్తాను, అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి అలా స్టెప్ వైజ్ నేను మీకు కంప్లీట్గా చెప్తాను. సో హోప్ మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టిప్ చెప్తాను. సో ఇప్పుడు నేను టిప్స్ చెప్తానమాట. సో ఈ టిప్స్ మీరు ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం అయితే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. సో చాలామంది ఇప్పటి వరకు వినే ఉంటారు ఈ మాట, అందరూ చెప్తూనే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు వాటర్ తాగండి అని చెప్పి. స్కిన్ గురించి మాట్లాడిన ప్రతి వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్తూనే ఉంటారు. సో ఇది నిజమండి, అది కేవలం స్కిన్కి సంబంధించిందే కాదు, మన హెల్త్కి సంబంధించింది కూడా. సో వాటర్ ఎక్కువగా తీసుకోవడం అంటే డైలీ మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీకు పెళ్ళి అవుతుందా లేకపోతే ఇంకేమైనా పెళ్ళి అవుతుంటేనే అందంగా ఉండాలి అని ఏం లేదు, నార్మల్గా కూడా హెల్తీగా ఫిట్గా అందంగా ఉండాలి. సో ఎవరు అలాగే కోరుకుంటారు కూడా, బట్ అది చేయటంలో మనం అది తీసుకోవటంలో ఉంటుంది అంతే. సో ఫస్ట్ ఏంటి అంటే 3 liters వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. సో మీకు 2 months మ్యారేజ్ ఉంది, ఇప్పుడు మనం బ్రైడల్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను బ్రైడ్ గురించి మాట్లాడుతున్నాను. బట్ మీరు ఎవరైనా ఇలా చేయాలనుకుంటున్నారు, మీరు మంచి స్కిన్ని కావాలనుకుంటున్నారంటే మీరు కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్
3 లీటర్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఒక బాటిల్ మీకోసం మీరు పెట్టేసుకోండి. సో అలా పెట్టేసుకున్నప్పుడు ఆ బాటిల్ ఎన్ని తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఆర్ ఎల్స్ చాలా యాప్స్ ఉన్నాయండి. డ్రింక్ వాటర్ రిమైండర్ అని చెప్పేసి చాలా యాప్స్ ఉన్నాయి. సో వాటిలో నేను కొన్ని చూశాను అండ్ నేను వాటి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. కావాలనుకుంటే అవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీరు అది అలారం కొడుతుంటుందన్నమాట. సో అక్కడ వెయిట్ అన్ని మెన్షన్ చేస్తే మీ వెయిట్కి తగ్గట్టు ఎంత వాటర్ తాగాలి అని చెప్పి అక్కడ మీకు అలారం ఎవ్రీ అవర్కి, అంటే 3 లీటర్స్ వాటర్ తాగమన్నాం కదా అని వెంటనే ఎక్కువ వాటర్ తాగేయకూడదండి. అలా కూడా తాగకూడదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తాగాల్సి ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోమన్నాం కదా అని 4-5 లీటర్స్ తాగేయకూడదు అలా అని చెప్పేసి. ఆర్ఎల్స్ మీరు తాగుతున్న తర్వాత మర్చిపోతానేమో అని చెప్పేసి వెంటనే తాగేయకూడదు. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు అది యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అది మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎప్పుడు తాగాలి అనేది మెన్షన్ చేస్తూ అలారం ఇస్తూ ఉంటుంది. దానివల్ల మీరు ఎగ్జాక్ట్ టైంకి మీరు వాటిని తాగగలుగుతారు. సో ఇది ఒక ఆప్షన్. ఆర్ఎల్స్ మీరు వాటర్ బాటిల్ పెట్టుకోండి, బట్ అది కూడా ఒక 1 అవర్ అవుతుంది అంటే 1 అవర్కి సిప్ చేయడానికి ట్రై చేయండి. అలా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు 3 లీటర్స్ వాటర్ని కంప్లీట్ చేయండి. అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదండి. సో మీరు సమ్మర్ కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ తాగాలనుకుంటే తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తాగకూడదని అయితే ఏం లేదు. బట్ మీరు అంత బర్డన్గా ఫీల్ అయితే తాగకండి. మీరు ఎంత తాగగలుగుతున్నారో అంత తాగండి, బట్ దాంట్లోనే 3 లీటర్స్ తాగడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ టిప్ ఇది. సో సెకండ్ టిప్ ఏంటి అంటే జ్యూసెస్. ఎక్కువ జ్యూసెస్ తాగాల్సి ఉంటుంది. అంటే స్కిన్కి సంబంధించి ఎస్పెషల్లీ కొన్ని జ్యూసెస్ ఉంటాయండి. ఫ్రూట్స్ ఉంటాయి, జ్యూసెస్ అనే కాదు ఫ్రూట్స్ కూడా మీరు తినచ్చు. సో జ్యూసెస్ విషయానికి వస్తే నేను ఏమేమి తాగొచ్చు, స్కిన్ విషయానికి, స్కిన్ గ్లోగా రావడానికి ఎలాంటి జ్యూసెస్ తాగొచ్చు అనేది కూడా వీడియోలో నేను మీకు ఈ సిరీస్లో చెప్తాను. అండ్ ఇంకా మీరు విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో దానివల్ల మీ స్కిన్ బ్రైటన్ అవుతుంది. సో రోజుకు ఒక ఫ్రూట్, ఎక్కువ తినేయకండి మళ్ళీ అలా అన్నానని చెప్పేసి. ఎక్కువ అవసరం లేదు, రోజుకి ఒక ఫ్రూట్, అది కూడా విటమిన్ సి అంటే ఆరెంజెస్, లైమ్ వాటర్, అలా తాగడానికి. లైమ్ వాటర్ రోజుకు ఒకసారి, లేకపోతే ఆరెంజ్ రోజుకు ఒక ఆరెంజ్ అలా తినడానికి ట్రై చేయండి. సో అలా తాగి అలా చేస్తే మీకు మీ స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది అండ్ మీ స్కిన్లో చాలా చేంజ్ చూస్తారు. సో అది కూడా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. సో ఇది సెకండ్ టిప్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సిటిఎంని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. అంటే సిటిఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో ఇవి నేను డిఐవైస్లో చూపిస్తాను, నార్మల్గా బడ్జెట్లో చూపిస్తాను, హై బడ్జెట్లో కూడా చూపిస్తాను. సో అన్ని రకాలుగా నేను మీకు చూపిస్తాను. బట్ ఫస్ట్ వాటి గురించి తెలుసుకోండి, వాటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోండి. సి అంటే క్లెన్సింగ్ అండి. మీరు ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేస్తారో లేకపోతే డిఐవై యూజ్ చేస్తున్నా మీ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు టోన్ చేసుకోవాలి. టోనింగ్ కూడా మనకి డిఐవైస్ ఉంటాయి అండ్ నార్మల్గా బయట దొరికే వాటిలో కూడా మీరు టోన్ చేసుకోవచ్చు. అది కూడా బడ్జెట్లో ఉంటాయి, హై అండ్ బడ్జెట్లో కూడా ఉంటాయి. సో ఈ టోనింగ్ వల్ల మీకు ఓపెన్ పోర్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ ఓపెన్ పోర్స్ లోపల నుంచి మీ డర్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే మీ స్కిన్ క్లియర్గా అవుతుంది అండ్ ఎప్పుడైతే పోర్స్ అనేవి ఓపెన్గా లేకుండా క్లోజ్డ్గా ఉంటాయో మీ స్కిన్ అనేది చాలా క్లియర్గా, అంటే దగ్గర నుంచి చూసినా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో టోనింగ్ వల్ల అయితే ఇది ఇంపార్టెన్స్. అండ్ మాయిశ్చరైజింగ్ అంటే సమ్మర్లో చేసుకోక్కర్లేదు. నాది ఆయిలీ స్కిన్, లేకపోతే నాది వింటర్ కదా ఏం అవసరం లేదు, అంటే నాది డ్రై స్కిన్ అలా అయితే ఏమీ ఉండదండి. మాయిశ్చరైజింగ్ ఎవరైనా చేసుకోవాల్సిందే, ఏ స్కిన్ అయినా ఏ సీజన్ అయినా చేసుకోవాల్సిందే. సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ స్కిన్లో ఉన్న ఏదైతే తేమ ఉంటుందో అది మిస్ అవ్వకుండా ఉంటుంది. బట్ మీకు ఏది సెట్ అవుతుంది, మీ స్కిన్ టైప్ బట్టి ఏది సెట్ అవుతుంది అనేది దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని సిటిఎం ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సి అయినా, టీ అయినా, ఎం అయినా కూడా మీ స్కిన్ టైప్ని బేస్ చేసుకునే ఫాలో అవ్వాలి. వేరే ఏదో ఒకటి ట్రై చేద్దామని మాత్రం అస్సలు అనుకోకండి. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే స్క్రబ్. వీక్లీ ట్వైస్ మీరు తప్పకుండా స్క్రబ్ చేయాలి. మీ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. మీ ఫేస్ నుంచే కాదు, లైక్ మీ హ్యాండ్స్కి బాడీ స్క్రబ్ చేయడం, లెగ్స్కి స్క్రబ్ చేయడం, పెడిక్యూర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పిక్స్లో హ్యాండ్స్ పడతాయి, లెగ్స్ పడతాయి. సో అన్నీ ఎక్కడ కూడా మీకు నీట్గా ఉంటే పిక్స్లో కూడా నీట్గా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఈ 2 months నుంచే మీరు స్క్రబ్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అలానే మీ ఫేస్ని ఒకటే కాకుండా మీ హ్యాండ్స్ని, మీ లెగ్స్ని అన్నిటినీ కూడా కేర్ తీసుకోవాలి. ఓన్లీ ఫేస్ని తీసుకుంటే సరిపోదు. ఓకే, సో ఇది నా 4th టిప్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, బట్ నేను మినిమం అసలు తెలియని వాళ్ళ గురించి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో బేసిక్స్ ముందు చెప్తే నేను మీకు నెక్స్ట్ నుంచి క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రతిసారి ఏమన్నా ఉంటే ఈ వీడియో చూడండి అనేది నేను మీకు చెప్పగలుగుతాను కాబట్టి నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది 4th టిప్ అండి. 5th టిప్ ఏంటి అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి, అంటే ఎక్కువ కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయకండి. సో మినిమం ప్రొడక్ట్సే ట్రై చేయండి. అంటే మీ స్కిన్ టైప్ని ఫస్ట్ తెలుసుకోండి. స్కిన్ టైప్ని తెలుసుకున్న తర్వాత
ఆల్రెడీ మీకు ఒక ప్రోడక్ట్ పడుతుంది అని అంటే అదే కంటిన్యూ చేసుకోండి, అదే రెగ్యులర్గా వాడుతూ ఉండండి. లేదు అని మీకు తెలియదు అని అంటే కనుక మీ స్కిన్ టైప్ బట్టి నేను ఆల్రెడీ ఒక వీడియోస్లో చెప్తూ ఉంటాను కాబట్టి ఈ స్కిన్ టైప్కి ఇది బాగుంటుంది అని. అండ్ నేను ఈ సిరీస్లో డిఐవైస్ కూడా చేస్తాను కాబట్టి మీరు కావాలంటే డిఐవైస్ ట్రై చేయొచ్చు. లేదు అంటే ఒకటి మీరు పర్చేస్ చేసి చూసుకుని బాగుంటే దాన్నే కంటిన్యూ చేయండి. మళ్ళీ నేను ఇంకోటి బాగుందన్నాను కదా అని మళ్ళీ ఇంకొక దానికి మళ్ళీ వెళ్తే బాగుంటుందేమో, ఇంకా మన స్కిన్ బ్రైటన్ అవుతుందేమో అనేది పక్కన పెట్టేసేయండి. ఈ 2 months ఎస్పెషల్లీ పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అది మళ్ళీ పడలేదనుకోండి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో లాస్ట్ టిప్ ఏంటి అంటే మీరు ఎక్కువ దేనికి టెన్షన్ ఫీల్ అవ్వకండి. అంటే మ్యారేజ్ అనగానే ఏ అమ్మాయికైనా టెన్షన్ వస్తూ ఉంటుంది. సో బట్ మనం దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మీ హస్బెండ్తో మీ వుడ్ బీతో కొంచెం ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు షేర్ చేసుకుంటూ ఉండండి, మాట్లాడండి, కొంచెం అలవాటు చేసుకోండి. అప్పుడు ఆ టెన్షన్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా మేము మనసులోనే పెట్టేసుకుని టెన్షన్ పడిపోయి, సో ఆ టెన్షన్ వల్ల చాలామంది అమ్మాయిలకి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. పెళ్లి టైంలో చాలామంది అమ్మాయిలు అప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ ఆ టైంలోకి కరెక్ట్గా పింపుల్స్ రావడము, ర్యాషెస్ రావడమో జరుగుతాయి. ఎందుకంటే ఆ టెన్షన్ వల్ల అనమాట, లోపల ఆ టెన్షన్ ఉండిపోయి, సో ఆ టెన్షన్ వల్ల పింపుల్స్ రావడం, వేడి చేసేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటి అంటే మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు, ఏదైనా దేనికైనా టెన్షన్ పడుతున్నారు అంటే మీరు వుడ్బీతో షేర్ చేసుకోండి దానివల్ల టెన్షన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మీరు కూడా కొంచెం కమ్యూనికేట్ అవ్వగలుగుతారు మీరు మాట్లాడడం వల్ల, మీరు షేర్ చేసుకోవడం వల్ల. సో అదనమాట. సో ఇది నా లాస్ట్ టిప్ అండి. సో నేను ఈ బేసిక్స్ చెప్పాను. సో మీకు ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నా సిరీస్ని బేసిక్స్తోనే స్టార్ట్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో ఈ టిప్స్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. వాటర్ తాగడం, ఎవరో వచ్చి మీకు వాటర్ తాగమని చెప్పక్కర్లేదు, జ్యూసెస్ తాగమని లేకపోతే ఆరెంజ్ ఫ్రూట్ తినమని అని చెప్పక్కర్లేదు. సో మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఏం క్రీమ్స్ వాడకపోయినా ఖచ్చితంగా మీ స్కిన్లో చాలా చేంజ్ చూస్తారు. ఓకే, సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి జ్యూసెస్ తాగొచ్చు, ఎలాంటి సిటిఎం అంటే ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎగ్జాక్ట్గా డిఐవై ఎలా చేసుకోవచ్చు, సిటిఎంలోనే ఎలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి, మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి, ఆల్రెడీ మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలనేది వీడియో చేశాను. సో అది చూడండి, స్కిన్ టైప్ తెలుసుకొని నాతో షేర్ చేసుకోండి ఇక్కడ కామెంట్ సెక్షన్లో. మ్యాక్సిమం అందరికీ హెల్ప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చాలామంది అడిగిన వాళ్ళకి కొంచెమైనా బేసిక్స్ నేర్పించాలని అనుకుంటున్నాను. అలానే మీరు బ్రైడల్ సిరీస్లో ఏమేమి చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానివల్ల నేను ఇంకా వీడియోస్లో ఇంక్లూడ్ చేసుకోగలుగుతాను. ఏం చెప్పలేదు, నాకు ఏమన్నా ఆలోచన లేదు, అది చెప్పాలనుకోలేదు అని అంటే కొన్ని ఏంటంటే తెలిసే ఉంటుందిలే వీళ్ళకి అని చెప్పమండి. బట్ అది తెలియకపోవచ్చు మీకు, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తెలియకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. సరేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.